టీడీపీ గెలుపుకు బలిజీలు 100% సహకరించామన్నారు బలిజ కులస్తుల సంఘాల నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలుపునకు బలిజ కులస్తులు 100% సహకరించినట్లు కుప్పం పట్టణానికి చెందిన ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సీనియర్ నాయకులు గోపీనాథ్ తెలిపారు. గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ శాసనసభ్యునిగా చంద్రబాబును గెలిపించుకోవడానికి నియోజకవర్గ పరిధిలోని బలిజ కులస్తులు ఎంతగానో శ్రమించారని అన్నారు. బలిజ కులస్తుల అభ్యున్నతికి ఎంతగానో సహకరించారని, ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ప్రారంభించడం, బలిజ కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించడం వంటివి బలిజ కులస్తుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడిందన్నారు. అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ బలిజలకు వర్తిస్తున్న 5% రిజర్వేషన్లు తీసివేసి బలిజ కులస్తుల అభ్యున్నతిని అడ్డుకున్నట్లు ఆరోపించారు. బలిజ కులస్తుల అభ్యున్నతిని అడ్డుకున్న వైసీపీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా బలిజీల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీలో సైతం బలిజీలకు ప్రాధాన్యత తగ్గినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై త్వరలోనే కుప్పం నియోజకవర్గ బలిజ కులస్తులు అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఎందుకంటే ఈ యొక్క సమావేశ విషయం ముఖ్యంగా ఎలక్షన్స్కి బలిజ కులస్తులందరూ కమిటీలుగా ఫామ్ అయి నియోజకవర్గం మొత్తము తిరిగి ప్రతి ఒక్క బలిజ కులస్తుని టచ్ చేసి ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీకే వేయాలని చెప్పి కోరి, అదే రకంగా మన పార్టీకి మద్దతు తెలిపిన మన బలిజ సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి విన్నవించడానికి ఏమనగా, సార్, బలిజ సోదరులందరూ కూడా బలిజ కులం అనేది చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి కులం. మేము కోరుతున్నది ఆర్థికంగా బలోపేతం చేయాలని, అదేవిధంగా బలిజ కులస్తులు ఎలా అయితే మన పార్టీకి దోహదపడి పార్టీ గెలిపించుటకు ఎంత కష్టపడ్డారో వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నేను మరీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు అడగక ముందే బలిజ సోదరులకు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెట్టి అక్కడ డెవలప్మెంట్ దిశగా 2 ఎకరా మీరు ఇచ్చారు, మీకు 100 కోటి వందనాలు సార్. అక్కడ మనము డెవలప్మెంట్ చేసుకుంటాను, మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. బలిజ కులస్తులను మీరు ఎంతగానో ముందుకు తీసుకెళ్లేటటువంటి మనస్తత్వం మీది. అడగక ముందే ఏమి కావాలో ఇచ్చేటటువంటి ధైర్యం, సాహసాలు కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు మీరని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బలిజ కులస్తులకు మంచి చేస్తారని చెప్పి అనిగా భావించి అందరికీ కూడా అందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ వినవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గ స్థాయి బలిజ సంఘం మీటింగ్ ఇక్కడ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో కాల్ఫార్ చేసిన వెంటనే వచ్చినటువంటి బలిజ సోదరులందరికీ మా యొక్క నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము ఒక అజెండా అనేది ఏర్పరచుకోవడం జరిగింది. ఎలక్షన్స్కు ముందరైతే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి 100% అండగా ఉండి నిలబడి గెలిపించాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 100% కుప్పం నియోజకవర్గంలోని బలిజలందరూ కూడా నిలబడి గెలిపించి ఆయన్ని ఎక్కడా లేని విధంగా 154 స్థానాల్లో 164 స్థానాల్లో మనం విజయకేతనం ఎగిరేసాం. ఎంతో మనల్ని ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి ఎక్కడా ఎదగనీయకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు మనం పరిమితం చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కుప్పం నియోజకవర్గంలో ఆ రోజు 2014 నుంచి 19 వరకు మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ప్రతి మండలానికి కాపుల తరఫున కాపు కార్పొరేషన్ పెట్టి ఎంతోమంది ఆర్థికంగా ఎదగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాకు ముఖ్యంగా కాపుల కోసము 2 ఎకరాల 48 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. దాన్ని కొంతమంది
ఆక్యుపై చేస్తుంటే కూడా మేము వెళ్ళి సర్వే చేసి మా యొక్క స్థలాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ స్థలాన్ని ముఖ్యంగా మాకు అభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వల్లనే మాకు కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ ఆగిపోయింది. దాన్ని మళ్ళా మాకు ఆ 5% రిజర్వేషన్ని కల్పించి మా పిల్లలు ఆర్థికంగా కానీ అదేవిధంగా ఎడ్యుకేషనల్గా కానీ సామాజికంగా కానీ ఎదిగేదానికి వీలుగా ఆ యొక్క రిజర్వేషన్ మళ్ళా అమలు పరచాలని మేము పెద్దాయన్ని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా కులంలో చాలామంది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది కాస్త స్తోమత ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి వీలుగా కూడా ఆర్థిక సహాయాలు అయితేనేమి అదేవిధంగా టెక్నికల్ సహాయాలు అయితేనేమి అన్ని విధాలా ఆదుకోవాలని మరి కోరుతాం. ముఖ్యంగా మాకు కుప్పం నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఎలక్షన్ జరిగిన తర్వాత చాలామందికి సరైన గుర్తింపు లేదనే ఒక చిన్న బాధతో ఉన్నారు. అటువంటిదేం లేదు. ఎలక్షన్స్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్న లీడర్లు కూడా ఏం చేయాలా ఎలా చేయాలా ఏ విధంగా మనకు ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఆ విధంగా భావించకుండా వారి దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడొచ్చినా కూడా నా వంతు సాయంగా నేను ఉండి వారందరినీ కూడా అతని వద్ద ఎవరికి కావాల్సిన సౌకర్యం ఎవరి వద్ద కలవాల్సిన కూడా కల్పించేదానికి మేము మా వంతు సాయంగా రెడీగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఈరోజు చిన్న తీర్మానం కూడా చేసుకున్నాం. కుప్పం టౌన్లో నియోజకవర్గ స్థాయిలో ఒక చిన్న ఆఫీస్ కూడా ఒకటి ఓపెన్ చేసి ఏదైనా బలిజలకు ఏదైనా కష్ట సుఖాలు వస్తే వచ్చి మా ద్వారా మేము అక్కడ ఉంటాం. మా ద్వారా మీరు ఏదైనా అవసరాలు వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళడానికో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికో ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ కలిసినటువంటి చాలామంది పెద్దలు రావడం జరిగింది. వారందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలో బలిజ కులస్తులందరూ కూడా ఒక్కటిగా ఉండి మన సమస్యల్ని తీర్చుకునే విధంగా ఉండాలని వారిని కూడా సవినీయంగా తెలియజేస్తున్నారు.